హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను అఫోర్డబుల్ యూనివర్సిటీస్ లిస్ట్ గురించి ఒక వీడియో చేశాను కదా. సో ఈరోజు వీడియోలో అప్లికేషన్ స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు అది ఎలాగో ఫ్రీయే కాబట్టి ఒకటే కాకుండా 5 or 6 యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని యూనివర్సిటీకి అప్లై చేయడం. మీకు యూనివర్సిటీ నుంచి ఒక 2 to 3 వీక్స్ లోపల కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అండ్ తర్వాత మీకు మిగిలిన డాక్యుమెంట్స్ ఏమైతే సబ్మిట్ చేయాలో అవన్నీ ఆ కండిషనల్ ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారు. సో మీరు అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది అన్కండిషనల్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు దాంట్లో ఇనిషియల్ డిపాజిట్ ఎంత పే చేయాలో మెన్షన్ చేస్తారు. మీరు ఆ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీకు క్యాష్ లెటర్ వస్తుందన్నమాట. క్యాష్ లెటర్లో మీకు క్యాష్ నెంబర్ అని ఉంటుంది. మీకు ఆ నెంబర్ ఉంటేనే స్టూడెంట్ వీసా అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండిద్ది అనమాట. మీకు క్యాష్ వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత అప్లై చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. సో నాకు తెలుసు దీనిలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అబౌట్ ఆఫర్ లెటర్స్ అండ్ ఇంకా క్యాష్ లెటర్స్ గురించి. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్. బాయ్.